మన శరీర ఆకారము రంగుని బట్టే మనము రకరకాల బట్టలు వేసుకుంటూ ఉంటాం. అది కుట్టించుకొని వేసుకుంటాం, కొన్ని ఏమో రెడీమేడ్ షాప్లో తీసుకొని వేసుకుంటాం. సో మంచిగా అప్పుడు తీసుకున్నప్పుడు మంచిగా అనిపిస్తాయి. చాలాసార్లు వేసిన తర్వాత మనకు దాని మీద మోజు ఉండదు. ఇక వద్దు అని బోర్ కొట్టేస్తుంది. అది మంచిగా ఉన్నా సరే మనం పక్కకు పెట్టేస్తాం, హ్యాంగర్కి ఆ షెల్ఫ్లో పడేస్తాం. సో అలానే కొత్తవి కొన్నిసార్లు వేసుకున్నా కానీ అప్పటికి ఆ ట్రెండ్ మారిపోయి ఉండొచ్చు, మేబీ మారిపోయి వద్దని చెప్పి అనిపిస్తుంది. సో అలానే పెట్టేసుకుంటాం. సో అన్ని డిఫరెంట్ రీజన్స్ తోటి మనం వేసుకోకుండా రేర్గా వేసుకునేది కొనైతే అసలు వేసుకొని అలానే షెల్ఫ్లో పెట్టుకునే ఉంటాం అనమాట. అది పడే బుద్ధి కాదు, మనకి ఎవరికి ఇవ్వబుద్ధి కాదు. సో అందుకని నాకు ఒక ఆలోచన వచ్చింది, ఎందుకు అలా ఉంచాలని చెప్పేసి నేనేం చేశానంటే, మేబీ అందరు కూడా చేస్తుండొచ్చు, లైక్ అంటే మనం వేసుకుంది అసలు ఎందుకు అలా షెల్ఫ్లో ఉండాలి, వేరే వాళ్ళకి ఇస్తేనైనా వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా, వేసుకుంటారని చెప్పేసి నేను మొత్తం ఒక టైం తీసుకొని మొత్తం చాలా బట్టలు అసలు ప్యాక్ చేసుకొని 3 బ్యాగ్స్లో తీసుకొని వెళ్ళి అక్కడ లేబర్ ఉంటారు కదా, లైక్ అడ్డా మీద లేబర్స్ నుంచి ఉంటారు కదా. సో అక్కడ వెళ్ళాను నేను. జస్ట్ వెళ్ళగానే అందరూ పని కావాలి ఏ పనైనా చేస్తారు సార్, ఏ పని అయినా చేస్తా అని చెప్పేసి వచ్చారనమాట. నేను తీసుకెళ్ళడానికి వచ్చాను అనుకోని కూలి పనికని. కానీ నేను చెప్పాను, అదే కాదు నేను బట్టలు ఇవ్వడానికి వచ్చానని చెప్పేసి అన్నాను. జస్ట్ ఇలా కింద పరిచేసి పేపర్ పరిచేసి దాన్ని ఇట్లా వేస్తూ ఉంటే మొత్తం ఎంత గుమ్మగూడారంటే అసలు మొత్తం అసలు ఒక లైక్ నన్ను కూడా తోసుకుంటూ వచ్చేసి అవన్నీ తీసుకోవడానికి పిక్ చేసుకోవడానికి ప్రయత్నం చేశారనమాట. సో అందరూ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే అసలు రకరకాల మనుషులు అనమాట. అందరూ ఆడ మగ ముసలి వాళ్ళు, పడుచు వాళ్ళు, యంగ్స్టర్స్, వీళ్ళందరూ కూడా అన్నీ తీసుకున్నారనమాట. షర్ట్లు, ప్యాంట్లు, టీషర్ట్స్, షార్ట్స్ అవన్నీ తీసుకొని మంచిగా సారు మళ్ళీ ఎప్పుడు వస్తారు సారు అని చెప్పేసి అన్నారు. లేదమ్మా అన్నీ సర్దేసి తీసుకొచ్చాను, వేసుకోండి అని చెప్పేసి చెప్పాను అనమాట. సో నాకు వాళ్ళంతా సంతోషపడుతుంటే వాళ్ళ మొహంలో సంతోషం చూస్తే నాకు ఒక ఆత్మసంతృప్తి అనేది కలిగింది. సో వాళ్ళ షెల్ఫ్లో పెట్టి ఉండే బట్టలు వీళ్ళకి ఇవ్వడం వల్ల ఎంత ఆనందం పొందుతాం మనం. సో అందుకని వాళ్ళని కొద్దిగా ఇంటర్వ్యూ కూడా చేశాను, ఎలాగో వచ్చాను కదా అని చెప్పేసి. చేసే వారి మాటలనే చూడండి, వీడియోలో పోతున్నాను. రైట్, టేక్ కేర్. ఇలాంటి వీడియోలు, ఇన్స్పిరేషనల్ వీడియోస్, ఇలాంటి ఎన్నో ఆలోచింపజేసే వీడియోలు అన్నీ రాబోతున్నాయి. ఇంకా చాలా నా కాన్సెప్ట్స్ చాలా ఉన్నాయన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. రైట్, టేక్ కేర్. చూడండి వీడియోస్, వాళ్ళే ఏమంటున్నారు వారి మాటలని వినండి. ఇక్కడ ఎంత వస్తుంది మీకు నిలబడతాయి? ఇక్కడ నిలబడతాం సార్, పని పిలిస్తే పోతాం, లేకపోతే ఇంటికి పోతాం. అంతేనా? రోజుకి ఎంత వస్తుంది ఒకవేళ తీసుకుంటే? రోజు 800. 800ఏనా? మరి ఏ పని అంటే ఆ పని చేస్తారా? అన్నీ వస్తాయి, సున్నం పని, సిమెంట్ పని. ఓకే ఓకే. మీకెంత వస్తుంది? 1500. అమ్మ మీకు బాగా కష్టపడతారు అయితే ఫిజికల్గా. వీళ్ళకు మీకు 1500 ఏ పని అంటే ఆ పని చేస్తావా? అవునా? మరి రాకపోతే ఇంటికి వెళ్ళిపోతావా? మరి ఎట్లా ఆ రోజుకి ఎట్లా గడుస్తుంది? అది తెచ్చినవే కుండలు పెట్టాలి, ఇన్ని వేసుకొని వండుకొని తినాలి. అంతేనా? రోజువారీగా అంతే. కష్టాలు బాగున్నాయి అబ్బా. మా కష్టాలు ఉన్నాయి, పని దొరుకుతలేదు సార్ అడ్డ మీద. అవునా? ఎందుకు దొరుకుతలేదు? పిలుతలేరు ఎక్కువ జనం. అవునా? మరి ఎట్లా పనులు కంపల్సరీ ఉంటాయి కదా, మీకెందుకు ఇవ్వకుండా వాళ్ళు ఎలా చేసుకుంటారు? వాళ్ళు ఎలా చేసుకుంటారంటే ఒక్కరిద్దరు పిలుచుకొని పోతారు. ఓకే ఓకే. ఎట్లా రోజు 1000 రూపాయలు వస్తారు సార్. 1000 రూపాయలేనా? ఇక్కడ 1500 అంటూ నువ్వు 1500. ఇవ్వరా? ఏమేం చేస్తావు, ఏమేమి పనులు చేస్తావు? మాలు కలుపుతాం, సిమెంట్ పని, కంకర, గడపడుతున్న మట్టి పని, పార పని. ఓకే ఓకే. ఆ రోజు లేదంటే పని లేనట్టేనా? ఇంకా పని ఎవరు వినకపోతే ఇంటికి పోతారు. మరి ఆ రోజు ఎట్లా అన్నం అవన్నీ ఎట్లా అంటే ఇక ఇవాళ చేసుకున్నది రేపు తినాలా. ఓకే. వేరే వాళ్ళు కూడా వస్తారా? తెలుగు వాళ్ళేనా? ఇక్కడ వేరే వాళ్ళు కూడా ఉంటారా? తెలుగు వాళ్ళు ఉన్నారు, బీహార్ వాళ్ళు ఉంటారు. బీహార్ వాళ్ళు ఉన్నారు. పని దొరికిందా? దొరకదు సార్. చూస్తున్నావా? దొరకకపోతే ఎట్లా మరి? ఏం చేస్తాం? ఇక దొరకనప్పుడు ఏం చేయము, ఇంటి పడదాం పోతాం. ఇంతే ఇక అడ్డ మీద కుక్కలా. I just wanted to donate my clothes to the needy poor people actually. సో ఇచ్చాను అనమాట డబ్బులు, ఈ బట్టలు ఇచ్చాను. సో దట్ ఈ షెల్ఫ్లో ఉండే కన్నా వీళ్ళ పిల్లలకి వాళ్ళ భర్తలకి ఇచ్చుకుంటారని చెప్పేసి బట్టలన్నీ ఇవ్వడం జరిగింది. సో చాలా హ్యాపీగా సంతోషంగా తీసుకుంటున్నాను ఈ బట్టలన్నీ. నాకు కూడా ఒక ఆనందం కలుగుతుంది. ఊరికే షెల్ఫ్లు ఉండే కన్నా వీళ్ళు వేసుకుంటే నాకు ఒక ఆనందం. ఓకే, థ్యాంక్ యూ అమ్మా.